హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్. మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు పాయా సూప్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దానిలోనే టమాటోస్ కూడా వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపరక, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత బగారాకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ధనియాలు, యాలకులు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలోని మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ కాసేపు ఫ్రై అయిన తరువాత దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇది స్టార్టింగ్లో 2 మిరియాలు వేసాను, ఎందుకంటే నేను మళ్ళీ మిరియాల పొడి వేస్తాను. ఇలాంటి సూప్స్లో కారం తగ్గించి మిరియాల పొడి వేసుకోవడం వల్ల మంచి స్పైసీ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. ఇది కాసేపు ఫ్రై అయిన తరువాత దీనిలోనే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యే టైం వరకు మనం దీన్ని మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదంతా కుక్ అవుతున్న టైంలోనే మనం బోన్స్ని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే పాయా ప్రిపేర్ చేస్తున్నప్పుడు యూజువల్గా బోన్స్ని ఒక 2-3 విజిల్స్కి బాయిల్ చేసి ఆ తర్వాత మళ్ళీ సూప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకుంటారు. కానీ అలా కాకుండా బోన్స్ని మనం డైరెక్ట్గా ఇలా వేసుకోవడం వల్ల దానిలోని టేస్ట్, మసాలా టేస్ట్ అంతా బోన్స్కి పడుతుంది. సో నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మనం రెడీ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న బోన్స్ని ఆల్రెడీ కుక్ అయిన ఈ మసాలాలో వేసి కాసేపు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మిక్స్ చేసుకున్న ఈ బోన్స్ని కాసేపు కుక్ చేసుకొని దానిలోనే కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. దీనిలోనే కొంచెం కారం పొడి కూడా వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మన రాణి స్వీట్స్ నుండి రాగి లడ్డు, సజ్జ లడ్డు, సామల లడ్డు, అరికల లడ్డు, ఊదల లడ్డు, కొర్రల లడ్డు, అండుకొర్రల లడ్డు, స్పెషల్ సజ్జ లడ్డు, జొన్న లడ్డు, మునగాకు లడ్డు, అవిసె గింజల లడ్డు, ఇప్పపు లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, మిలెట్స్ పిండి, కారం, మునగాకు పొడి, కరివేపాకు పొడి, అవిసె గింజల పొడి, చాక్లెట్స్, మురుకులు, బెల్లం గవ్వలు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మూత తీసేసి దీనిలో సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా స్పైసీగా ఉన్న పాయా సూప్ని కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు తీసుకుంటే గొంతుకి హాయిగా అనిపిస్తుంది. ఇది కుక్ అవుతున్న టైంలోనే కొద్దిగా ఉల్లిపరక వేసుకోవాలి కట్ చేసుకొని. దానిని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనే కాస్త మిరియాల పొడి కూడా వేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా, ముందు కొన్ని మిరియాలు వేసుకొని తర్వాత మిరియాల పొడి వేసుకుంటానని, అలాగే నేను ఇప్పుడు వేసాను. అండ్ ఇదంతా కలుపుకొని లాస్ట్లో ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాయా సూప్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్.